ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు. ఇంటిలో ధనం ఉండకపోవడానికి కారణం, ఇంటిలో వాస్తు దోషాలు అయ్యుండవచ్చు లేదా, మనం ఇంటిలో పాటించే పద్ధతులు కూడా కారణం అవుతాయి. ఇల్లు అపరిశుభ్రంగా ఉన్న లేదా ఇంటిలో పూజలు నిర్వహించకపోయినా, ఇంటిలో చీటికిమాటికి గొడవలు పడుతున్నా, అంతేకాకుండా ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నా ఇంటిలో డబ్బు నిల్వ ఉండదు. ఇంటిలో డబ్బు నిల్వ ఉండాలంటే, కొన్ని వాస్తు చిట్కాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంటి ఈశాన్య భాగం అనేది ఈశ్వరుడి స్థానం. ఈశాన్య భాగంలో ఎప్పుడు కూడా బరువులను ఉంచకూడదు. అదేవిధంగా ఈశాన్య దిక్కులో పెద్ద పెద్ద చెట్లను పెంచకూడదు. ఎవరైతే ఈశాన్య దిక్కులో బరువులను మరియు పెద్ద పెద్ద చెట్లను ఉంచుతారో వారి ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు. ఇంటి ఉత్తర దిక్కు అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ఇది కుబేరుడి స్థానం. ఉత్తర దిక్కు అపరిశుభ్రంగా ఉన్నచో లక్ష్మీదేవి నిలవదు. కనుక ఉత్తర దిక్కు దగ్గర చెత్త చెదారము, ప్లాస్టిక్ బాటిల్స్, చీపుర్లు ఇలాంటివి ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారం అనగా సింహద్వారం నుండే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది. అటువంటి సింహద్వారం దగ్గర చెత్తాచెదారము ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెట్లను పెంచకూడదు. పడక గదిలో అద్దమును ఉంచకూడదు. ఒకవేళ పడక గదిలో అద్దము ఉంటే కనుక, అది బెడ్కి ఎదురుగా గాని దగ్గరగా గాని ఉండకూడదు. ఇంటిలో ఈశాన్య దిక్కున ఎప్పుడూ కూడా మెట్లను ఏర్పాటు చేయకూడదు. ఆగ్నేయ దిక్కులో మెట్లను ఏర్పాటు చేసుకుంటే, ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. ఇంటిలో నైరుతి దిక్కున పెద్ద పెద్ద చెట్లను పెంచడం వలన, ఇంటిలో ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. ఇంటిలోని బీరువా అనేది దక్షిణ దిక్కున ఉండాలి. అదేవిధంగా ఉత్తర దిక్కుకు తలుపులు తెరిచేలాగా ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా బీరువాలో లక్ష్మీదేవి సంబంధించిన పుస్తకము, మరియు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పుస్తకమును ఉంచాలి. డబ్బు దాచుకునే లాకర్లో ఈ పుస్తకాలను ఉంచాలి. రోజు తప్పకుండా బీరువా ఓపెన్ చేసి, అగబత్తులతో ధూపం వేయాలి. లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టము. కనుక బీరువాలో తప్పకుండా ప్రతిరోజు అగబత్తులతో ధూపం వేయాలి. బీరువాకి బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటిలో స్థిర నివాసం ఉంటుంది. ఇంటిలో తప్పకుండా ఈశాన్య దిక్కున ఒక బిందెలో నిండుగా నీటిని తీసుకుని, రాత్రి సమయంలో అలాగే ఉంచాలి. మరునాడు ఆ నీటిని తీసేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన కూడా ఇంటిలో లక్ష్మీదేవి నిలువ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఖాళీ బిందెలను అలాగా వదిలేయకూడదు. ఒకవేళ బిందెలో నీరు లేకపోతే, ఆ బిందెలను బోర్లించాలి. డబ్బు దాచుకునే పరసు లేదా బీరువాలో ఎప్పుడూ కూడా ధనం లేకుండా ఉండకూడదు. ఖాళీ పరుసు ఉండకూడదు. అలా ఉన్నా కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగదు. బీరువాలో దక్షిణామూర్తి శంఖాన్ని ఉంచడం వలన, లక్ష్మీదేవి ఆ ఇంటిలో స్థిరనివాసం ఉంటుంది. ఇంటిలో చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిక్కున ఉంచకూడదు. చీపురును ఇంటిలో నైరుతి దిక్కున ఉంచాలి. అదేవిధంగా ఆగ్నేయ దిక్కులో కూడా చీపురును ఉంచవచ్చు. ఇంటిలో పూజ మందిరం అనేది ఈశాన్య దిక్కున ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలో ఎప్పుడూ కూడా అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. చాలామంది ఇంటిలో దరిద్రం, కర్మ అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. తదాస్తు దేవతలు ఎప్పుడూ కూడా మన భుజాలపైనే ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు అన్న మాటలకి తదాస్తు దేవతలు అనవచ్చు. అందుకనే ఎప్పుడూ కూడా ఆ మంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇంటిలో గొడవలు పడుతూ ఉన్నా కూడా లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం అనేది రాత్రి సమయంలో చీకటిగా ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిన్న లైట్ను అమర్చుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం అనేది ఆగ్నేయ మరియు నైరుతి దిక్కులలో ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతున్నది.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా నీటిని ఉంచడం శుభప్రదంగా వాస్తు శాస్త్రం చెబుతున్నది.